2004 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశాడో ఒకసారి చూద్దామా. అందరూ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ హిందువే ఉండాలి కానీ వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ఉండకూడదు అని రూల్స్ పాస్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గుడిలో పనిచేసే ఎవరైనా సరే నామాలు పెట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు పని చేస్తే మీరు తెల్ల చొక్కా అండ్ ధోతి కట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ రిక్రూట్ అవ్వాలి కానీ వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా రిక్రూట్ అవ్వకూడదని ఆర్డర్స్ పాస్ చేసిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు ఆ రూపాలు ప్రతి చోట ఉండాలనే దృక్పథంతో వేరే రాష్ట్రాలకి కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళే పంచలోహ విగ్రహాలు కానీ రాతి విగ్రహాల మీద 70% ఆఫ్ ఇచ్చాడు ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ధర్మ ప్రచార పరిషత్ అనే పేరుని హిందూ ప్రచార పరిషత్ గా మార్చిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దళిత గోవిందం, కళ్యాణమస్తు, ఆనంద నిలయాలకి బంగారు పూతలు వేసిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పూజారులకు, అర్చకులకు, పోటు కార్మికులకు ప్రతి ఒక్కరికి జీతాలు పెంచిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలిపిరి మెట్ల మార్గం దగ్గర 2006లో హిందువుల కోసం వేదిక్ యూనివర్సిటీని మొదలు పెట్టిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వేదాల మీద, ఆగమ శాస్త్రాల మీద, సంస్కృతం మీద, వేదిక్ రిచువల్స్ మీద, ఆలయాలకు సంబంధించిన ట్రెడిషన్స్ మీద, ధార్మిక చదువుల మీద రీసెర్చ్ చేయాలి అని చెప్పిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులైన వ్యక్తులందరినీ కూడా వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసి కేవలం ఇక్కడ హిందువులే ఉండాలి ఎందుకంటే ఇది ఒక ధార్మిక్ ప్లేస్ అని గుర్తించిన వ్యక్తి. క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, అన్య మతస్థులని వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దిస్ ఈస్ హిస్టరీ. ఇది చరిత్ర.